దేవాలయము యొక్క నీడ ఇంటి మీద పడవచ్చా అని అంటే, దేవాలయం అంటే ఆలయము అంటే లయము లేనటువంటిదే ఆలయము. కాబట్టి ఇటువంటి దేవాలయాల యొక్క నీడని కనీసము 200 మీటర్ల యువతలైనా కానీ కట్టుకోవాలి ఇల్లు అని చెప్తూ ఉంటారు. ఎందుకని అనంటే, అక్కడ దేవాలయాల్లో జరిగేటటువంటి ఆగమశాస్త్ర ప్రకారంగా జరిగేటటువంటి అక్కడ నిత్య ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా వేరుగా ఉంటాయి. అక్కడ ఎందుకని, అక్కడ ఉండేటటువంటి ఆ యంత్ర బలం ఏదైతే ఉందో ఆ యంత్ర బలం నుంచి ఆ దైవానికి అంతకి ఏదైతే మనం విగ్రహ ప్రతిష్ఠ చేశారో ఆ విగ్రహానికి అనేటటువంటిది చేరుతుంది. మన ఇంట్లో కూడా చూడండి, ఉదాహరణకు ఒక విగ్రహం తెచ్చుకుంటాము. తెచ్చుకున్నప్పుడు లేదా ఒక చిత్రపటం తెచ్చుకున్నప్పుడు మొట్టమొదటి రోజు మన పూజా మందిరంలో పెట్టిన తర్వాత పూజలు చేస్తూ ఉన్న కొద్దీ కూడాను ఆ దేవీ దేవతల యొక్క ఆ చిత్రపటాల్లో కానీ ఆ విగ్రహాల్లో కానీ ఒక కళ అనేటటువంటిది ఏర్పడుతుంది. మనం మానవులము నిత్యము మన ఇంట్లో చేసేటటువంటివి నిత్య పూజ చేస్తుంటేనే ఇంతటి ఫలితం ఉంటుంది. మరి ఎంతో ఆగమశాస్త్ర ప్రకారంగా అది త్రయాన్నికమా అదేవిధంగా నవాన్నికమా దీక్ష బట్టి వారు చేస్తూ ఉంటారు. త్రిరాత్ర 3 రోజులు కానీ ఇట్లా అనేక అధివాసాలు పెట్టి, జలాధివాసం, ధాన్యాధివాసం ఈ విధంగా పెట్టి పుష్పాధివాసం అని చెప్పి ఆ విగ్రహాలన్నింటినీ కూడాను ఒక రోజున నీటిలో, ఒక రోజున ధాన్యంలో, ఒక రోజున పుష్పాల్లో ఈ విధంగా పెట్టి దానికి ఆగమశాస్త్ర ప్రకారంగా అక్కడ ఒక యంత్రాన్ని పెట్టి ఆ మంత్రబలం అంతా కూడా ఆ యంత్రానికి ప్రవేశింపచేసి ఆ యంత్రం నుంచి కూడాను ఆ బలాన్ని మొత్తం అంతటి కూడా విగ్రహాల్లోనికి ప్రవేశించేటట్టు చేస్తారన్నమాట. మరి అంతటి అక్షర లక్షలు చేసినటువంటి అంతటి బలాన్ని మనము తట్టుకోగలమా అనంటే ఆ నీడ పడటం అంత ఉత్తమమైనటువంటి విషయం కాదు.